జేడీకేడి ఇద్దరూ కూడా హాస్పిటల్‌కి వచ్చి ఉంటారు. మేడం ఆవిడ ఎవరో కూడా తెలియకుండా, ఎవరికీ తెలియకుండా ఎందుకు మేడం ఇలా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు? ఆవిడ కోలుకోవాలని లక్షలు ఖర్చు పెట్టారు. ఆవిడ ఫ్యామిలీ కూడా ఎవరూ రాలేదు. అసలు ఎవరు మేడం ఆవిడ? మీకేమవుతారు? అని డాక్టర్ అడుగుతూ ఉంటే, ధాత్రి అక్కడ ఉన్న కర్టెన్ తీసి బెడ్‌పై ఉన్న పేషెంట్‌ని చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అక్కడ బెడ్డుపై రాగిని ట్రీట్మెంట్ తీసుకుంటూ స్పృహ లేకుండా ఉండి ఉంటుంది. నా మేనత్త డాక్టర్, నన్ను పెంచిన మా మేనత్త అని ధాత్రి చెప్తుంటే రాగినికి మెల్లమెల్లగా స్పృహ వస్తుంది. రాగిని కళ్ళు తెరవటంతో అత్తయ్య అంటూ ధాత్రి కేదార్ ప్రేమగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అమ్మా జగదాత్రి, ఏం జరుగుతోందమ్మా జగదాత్రి, నేను చనిపోలేదా అని రాగిని అడుగుతూ ఉంటే, అంతకుముందు మీనన్ రాగిని షూట్ చేసిన సంఘటన చూపిస్తూ ఉంటారు. అందరి ముందు రాగిని అంత్యక్రియలు జరపటం, మాధురి ఏడ్చటం, ఆ సంఘటనని కూడా మొత్తం చూపిస్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందమ్మా జగదాత్రి, చెప్పమ్మా అని రాగిని అడుగుతూ ఉంటుంది. మరి ఎందుకు రాగిని చనిపోకున్నా కూడా అందరికీ చనిపోయిందని చెప్పి ఇలా దాచిపెట్టి మరీ ట్రీట్మెంట్ చేయిస్తోంది జగదాత్రి అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.